ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు, మీరు సర్వీస్లో బాగా చేశారు, డాక్టర్గా మంచి పేరు సంపాదించుకున్నారు, ఎంతోమందికి సేవ చేశారు, ఈ డర్టీ పాలిటిక్స్లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారు? ఇదంతా డబ్బులు ఉంటేనే రాజకీయం చేస్తారు, పలుకుబడి ఉంటేనే రాజకీయం చేస్తారు. ఇందులోకి వెళ్తే గందరగోళంగా ఉంటుంది, చాలా మాటలు అనిపించుకోవాల్సి ఉంటుంది, చాలా మాటలు అనాలి. ఇది యాక్చువల్లీ మనం రోజు చూస్తున్న రాజకీయం. కానీ నేను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, బీయింగ్ ఏ డాక్టర్, నా దగ్గరికి రోజు చాలామంది పేషెంట్స్ వస్తారు. నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ పేషెంట్స్, వాళ్ళ అటెండెంట్స్ ఒక సఫరింగ్తో నా దగ్గరకు వస్తారు. నేను వాళ్ళతో వాళ్ళ బాధతో పాటు వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా అడిగే అవకాశం నాకు కనుక్కుంటాను. దే ఆర్ సమ్టైమ్స్ దేర్ లివింగ్ అండ్ దేర్ లివింగ్ స్టైల్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ది డిసీజెస్. సో ఆ అవకాశం డాక్టర్కే ఉంటుంది. ఇంకా వేరే ఎవరైనా కూడా వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సమ్టైమ్స్ దే మే నాట్ అలో యూ, బట్ డాక్టర్ హ్యాస్ ద రైట్ టు ఇంటర్వీన్ ఇన్ టు ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. సో నాకు దట్ ఈస్ ద మోటివేషన్. వాళ్ళ బాధలు, సఫరింగ్, దట్ ఈస్ ద మోటివేషన్ టు కమ్ ఇన్ టు దిస్ పాలిటిక్స్. అండ్ ఇది కాంగ్రెస్ పాలిటిక్స్ లాగా ఇందాక చెప్పినట్టు డర్టీ పాలిటిక్స్ కాదు. ద గ్రేట్ నరేంద్ర మోడీజీ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. అందుకే నేను మోటివేట్ అయ్యాను. ఆయన పడే కష్టం కుటుంబం కోసం ఏం పట్టలేదు, డబ్బు సంపాదించుకోవటానికి ఏం కష్టపట్టలేదు, లేకపోతే కొంతమందికి ఇవ్వటానికి ఏం కష్టపట్టలేదు. ఆయనకున్నది ఒకే ఒకటి, ఈ దేశం కోసం, ధర్మం కోసం, మన కోసం కష్టపడతాం. అలాంటి ప్రైమ్ మినిస్టర్ని మనం మళ్ళా గెలిపించుకోవాలి. హీఈస్ ద మోటివేటర్ టు కమ్ ఇన్ టు ద పాలిటిక్స్ ఫర్ దిస్ యూత్. హీఈస్ ద మ్యాన్ టు రూల్ అవర్ కంట్రీ.